విభేదిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండమంటున్నా. వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చుంటే నేను చెప్పుండేవాడిని, కాగితాలన్నీ ఇచ్చి ఎండగట్టేవాడిని, పారిపోయేవాడిని. సిగ్గు లేకుండా అసెంబ్లీకి రారు, బయట పబ్జీలు ఆడుకుంటూ ఎక్కడ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇది బాధ్యత కాదు. బాధ్యత కలిగిన వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి. బాధ్యత కలిగిన వ్యక్తులు అసెంబ్లీకి వచ్చి మీరు డిమాండ్ చేస్తే డెఫినెట్గా మీరు చెప్పేది వాస్తవం అయితే మేము కరెక్ట్ చేసుకుంటాం. మీరు చెప్పేది వాస్తవం కాకపోతే మీరు మీ ద్వారా ప్రజలకు మీరు చెప్పేది అబద్ధమని నిలదీస్తాం. రెంట్కి లేకుండా బయట చేస్తాం, కౌన్సిల్ జరగనీయం, మేము ఇదే చేస్తామంటే ఏమీ సాధ్యం కాదు. అల్టిమేట్గా ప్రజల్లో మీరు చులకన అవుతారు. చులకన కావడం కాదు, ప్రజల్ని మీరు చీకొట్టే పరిస్థితి కూడా వస్తుంది. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. 48 ఏళ్ళుగా నేను చూశాను దిశ. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రాకుండా చూడడం మొట్టమొదటిసారి దిశ నా జీవితంలో. ఇది దీనికంటే ఏం కావాలో దేశం వీళ్ళకి? మళ్ళా జీతాలు తీసుకుంటున్నారు, మళ్ళా వీళ్ళకి ప్రివిలేజెస్ కావాలి బయట. ఏంటో దేశం ఇది? బాధ్యత ఉండాలి. నేను అందుకే చెప్పాను, నేను 2047 ప్రతి ఒక్కరికి అది ఉంది. నేను అక్కడ ఉండేవాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ